शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ పూర్వార్థంలో 9వ భాగంలో 30వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. అహంకారం అనేది ఒక భ్రమ మాత్రమే. శిఖిధ్వజుడు మహాత్మ, మీరు చెప్పినట్లు సృష్టికర్త బ్రహ్మదేవుని నుండి గడ్డిపరక వరకు ఈ జగత్తంతా మృగతృష్ణ జలం వల్ల మిథ్యగానే భాషిస్తుందని కొద్దిసేపు అనుకుందాం. ఇప్పుడు మృగతృష్ణ జలంలో నీరు త్రాగటం మృగతృష్ణ జలంలో నీరు త్రాగటం చేత ఎవరికైనా దాహం సమసిపోతుందా? లేదు కదా. కానీ జగత్ పదార్థాల విషయం అట్లా లేదే. ఇవన్నీ క్రియా సామర్థ్యంలో ఉన్నాయి. ఇక్కడి ఆహారం తింటే ఆకలి తీరుతుంది, జలం త్రాగితే దాహం పోతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఈ వస్తు సముదాయం జీవునికి దుఃఖ కారణం కూడా అవుతున్నది కదా. ఈ సుఖ దుఃఖాలు జీవునికి వస్తువు యొక్క ప్రాప్త అప్రాప్తాలచే కలుగుతున్నాయనేది మీరు కాదనటానికి వీలు లేదు కదా. కుంభమహర్షి: ఓ రాజర్షి, జలానికి భౌతికంగా కొన్ని ధర్మాలు కనిపిస్తున్నాయి. దానికి ఆకారం లేదు, అది చలిస్తుంది, త్రాగితే దాహం తీరుస్తుంది, స్పర్శిస్తే స్తుతిమెత్తగా స్పర్శంగా అనుభవం అవుతుంది. అయితే అది జలం. శీతలత్వం చేత గడ్డ కట్టిందనుకో, మంచుగడ్డగా ఘనీభూతమై ఆవిర్భవించిన ఆ జలానికి ఇప్పుడు ఆకారం ఏర్పడుతోంది. పొడవు వెడల్పులు కనబడుచున్నాయి. బాగా దాహంగా ఉన్నవాడు మంచుగడ్డను మింగటం అనుకూల విషయం కాదు కదా. ఆ ఘనీభూతమైన మంచుగడ్డలో కత్తి ఆకారం నిర్మించబడితే అట్టి మంచు ఖడ్గంతో ఒక అరటి చెట్టును నరకవచ్చు. అనగా మంచుతో నిర్మించిన వస్తువుకు జలమునకు లేని ధర్మాలు అగుపిస్తున్నాయి. ఆ నీరు ఆవిరైనప్పుడు వేరువేరైన ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. కానీ కఠినమగు మంచుగడ్డతో నిర్మించబడిన వస్తువు జలం కన్నా వేరా, నీటి కన్నా నీటి ఆవిరి వేరా? సత్య సంకల్పడగు ఈశ్వరుని భావనే ఈ జగత్తు. భ్రమరూపమగు ఈ జగత్తు ఆయా అర్ధక్రియాదులచే వ్యాపించి ఉన్నది. అట్టి అర్ధక్రియాదుల పరిమిత దృష్టి గల వారికి జగద్భావన వెనుకగల భవనారాయణుడు అగుపించటం లేదు. ఈ ఎదురుగా ఉన్నదంతా అజ్ఞానం చేతనే అనేక అజ్ఞాన విషయ పరంపర సమన్వితమై అగుపిస్తోంది. అజ్ఞానం శిథిలం అవుతూ ఉంటే క్రమంగా జగదనుభవం కూడా శిథిలమై వస్తూ ఉంటుంది. మూల అజ్ఞాన నాశనంచే ఈ జగత్తు యొక్క రాహిత్యం అనుభవం కాగలదు. నేను చెప్పే ఈ విషయం అనేక మంది విఘ్నులు ఎరిగే ఉన్నారు. ఉపనిషద్ వేదాంత వాంగ్మయంలో గ్రంథస్థమయ్యే ఉన్నది కనుక ఇది నేను కొత్తగా చెప్పుచున్నది కాదు. నీవు నీ ప్రియురాలు చూడాల కూడా అనేక సార్లు ఆత్మజ్ఞానం వినియే ఉన్నారు. అజ్ఞానం ఉన్నంతవరకు ఈ జగత్తు ఉండియే ఉన్నట్లు అనుభవమై తీరుతుంది. అజ్ఞానం తొలగిన నీ దృష్టిలో ఈ జగత్తు లేనిదని తెలిసిపోతుంది. అజ్ఞానం తొలగేది ఎట్లా? నేతి అను అవాస్తవ త్యాగరూపమై నిరోధాభ్యాసంచే నీ యొక్క బాహ్యాకార వృత్తి స్థూలత్వం నుండి వైదొలిగి సూక్ష్మత్వం సంచరించుకుంటుంది. అట్టి దృష్టి యొక్క సూక్ష్మత్వంచే అజ్ఞానం వైదొలిగి నీ అంతరంగ మందలి ఆ ప్రదేశంలో జ్ఞానం వెల్లివిరుస్తుంది. అట్టి జ్ఞానం యొక్క ప్రకాశంచే పరమపదం లేక ఆత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తోంది. అప్పుడు జగత్తు యొక్క సంపూర్ణ విలయం లభిస్తోంది. ఈ జగత్తులో ఏ వస్తువు అయినా సరే సూక్ష్మత్వం పొందుతూ ఉంటే క్రమంగా దాని వర్తమాన స్థూలత్వం వైదొలగగా క్రమంగా అది ఆకారాదుల యొక్క సంపూర్ణ రాహిత్యంను పొందుతుంది. ఏ జీవుడైతే వర్తమానంలో ఈ దేహాన్ని ఉపయోగించి స్థూలానుభవములైన శబ్ద స్పర్శాదులను, సంబంధ బాంధవ్య అసంబంధ అబాంధవ్యములను, సంచిత ఆగామి ప్రారబ్ధాది కర్మవాసనను దర్శిస్తున్నాడో అట్టి ఆతడి దృష్టి స్వస్వరూప జ్ఞాన బలిమిచే సూక్ష్మత్వం పొందగా అప్పుడు నేను జీవుడను, ఇది సాధన, అది లక్ష్యం మొదలైనవన్నీ పోయి అఖండం అప్రమేయమగు ఆత్మయే నా స్వరూపం అనే నూతనానుభవం సర్వత్రా వెల్లివిరుస్తోంది. ఓ ప్రియ మహారాజా, క్రమంగా అట్టి అజ్ఞానం యొక్క శైథిల్యం చేత చివరికి నీవే శుద్ధ చిన్మాత్రమగు ఆదిపురుషుడవై హిరణ్య గర్భను ఉత్పత్తికి కూడా ముందే ఉన్న శుద్ధ చిత్ చైతన్యమే శేషించగలవు. ఇకప్పుడు నీ అనుభవం ఈ జగత్తులో
నీ అనుభవం ఈ జగత్తు విషయంలో మరొకటిగా ఉంటుంది. అనగా చైతన్యం కంటే భిన్నంగా కనబరిచిన ఈ దృశ్య జగత్తు మృగతృష్ణలోని జలతరంగముల గురించి అంతయు ఎరిగిన వాని వల్ల మిథ్యారూపమై అనుభవం కాగలదు. బ్రహ్మదేవుడి అనగా సమిష్టి సృష్టి కర్తృత్వమే స్వతహగా లేడని, తద్వారా ఈ ప్రాణి సమూహం అంతా కూడా ఆ రీతిగానే భ్రమచే దర్శనమిస్తున్నాయని అప్పుడు నీవు ఒప్పుకుంటావు. స్వయంగా ఏదైతే ప్రసిద్ధమై లేదో దానిచే ఏ కార్యం సిద్ధించగలదు చెప్పు? మృగతృష్ణ జలంలాగా ఉదయించిన ఈ ప్రాణికోట్ల యొక్క ఏ బాహ్య రూపం నీకిప్పుడు అనుభవమవుతుందో అదంతా కూడా తత్వ విచారణచే ముత్యపు చిప్పలను వెండిలాగా అకారణం కనుక ఇవి లేవు. ఉన్నదల్లా సర్వాత్మకము చైతన్యం ఒక్కటే అని ఎవరు కొత్తగా చెప్పకుండానే గ్రహిస్తావు. మరలా సిద్ధాంతపరంగా ఒక వాక్యం చెప్పుచున్నాను. కారణం లేకుండానే ఎక్కడైనా ఏదైనా కార్యం ఉన్నట్లు అనిపిస్తే అట్టి దాని రూపం మిథ్య మాత్రమే. ఎవడైనా మృగతృష్ణలో ప్రవేశించి కుండ నిండా మంచినీళ్ళు నింపుకొని ఇంటికి తీసుకెళ్ళగలడా? మిథ్యాదృష్టిచే మిథ్యయే లభిస్తోంది. మిథ్యాదృష్టితో ఉదయించిన దేహ సంబంధాది పదార్థములన్నీ వివేక దృష్టితో వీక్షించామా, ఇక వాటికి ఎక్కడా ఉనికి ఉండజాలదు. శిఖిధ్వజుడు: మీరు చెప్పే యుక్తాయుక్త వాక్యాలు మహత్తరమైన అర్థం ప్రసాదిస్తున్నప్పటికీ ఇంకా నాకు ఒక అనుమానం కొంచెం శేషించే ఉన్నది. అదేమిటంటే, ఆది స్రష్ట అయినట్టి బ్రహ్మదేవునికి అజం, అవ్యక్తం, శాంతం, అచ్యుతం అయినట్టి పరబ్రహ్మం కారణమై ఉన్నది అని మనం ఎందుకు అనుకోకూడదు? అప్పుడు ఈ సృష్టికి కారణం ఉన్నట్లే అవుతుంది కదా. కుంభ మహర్షి: ఓ రాజా, నీవు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉన్నది. అయినా నీకు సమాధానం చెప్పుచున్నాను విను. నువ్వు వేదాంతోపన్యాసాలు నీ ప్రియురాలు చూడాలతో కూడి విన్నావు కదా. శృతి వాక్యాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. నేహ నానాస్తి కించన, ఇక్కడ నానత్వం అనేది కించిత్ కూడా లేదు అని. తదేదత్ బ్రహ్మపూర్వమతః పరం, ఇప్పుడు మరొకప్పుడు కూడా బ్రహ్మంగానే ఉన్నది. అసంగోహి అయం పురుష, ఈ జీవుడు వాస్తవానికి దేనితోనూ సంగం లేనివాడు. ఇటువంటి వాక్యముల నిర్వచనం, విశ్లేషణం నీవు విని ఉన్నావు. వాటి గురించి నీ భార్య చూడలతో సంభాషించావు కదా. వీటిని బట్టి గ్రహించవలసినదేమిటి? కూటస్థమగు బ్రహ్మము పరిణామరహితము, అద్వయము, ప్రపంచాతీతము, సదా నిర్వికల్పము, నిర్గుణం కదా. అట్టి బ్రహ్మమునందు కార్యకారణ కల్పన ఎక్కడున్నది? ఇది సమిష్టి ఇచ్ఛాజ్ఞాన స్వరూపమగు బ్రహ్మదేవుని సృష్టికి కారణమై ఉండటమేమిటి? బ్రహ్మదేవుని సృష్టికి కారణమై ఉండటమేమిటి? ఓ రాజా, బ్రహ్మం సర్వదా కార్యకారణ భావవర్జితమై ఉన్నది. శుద్ధ బ్రహ్మము లేక ఆత్మ దేనికి కార్యము గాని కారణము గాని అవజాలదు. ఒక నాటకంలోని ఒక పాత్ర యొక్క గుణగణాలకు ఆ పాత్రధారి కార్యమా? ఏది కాదు కదా. కర్త కర్మ కారణరహితమైన, ఉపాదాన నిమిత్త కారణవర్జితమైన, అప్రత్కార్యమైన, తర్కముచే పొందుటకు నిరూపించుటకు విషయం కానట్టి అవిజ్ఞేయమైనట్టి బ్రహ్మము హిరణ్యగర్భుడు అని సృష్టికర్తను సృష్టించుటకు కారణం ఎట్లా అవుతుంది? ఇంద్రియాలను వెలిగించేది ఇంద్రియములకు విషయం కాజాలదు. కన్నును పనిచేయింపజేసే విషయ విజ్ఞాన శక్తి ఆ కళ్ళకు కనబడే నామరూపాత్మక వస్తువు ఎట్లా అవుతుంది? అందుకే అది అవిజ్ఞేయము అనే బిరుదుకు అర్హమగుచున్నది. బ్రహ్మం దేనికి కారణం కాదు కాబట్టి అది సర్వదా కర్తృత్వరహితమే అయి ఉన్నది. ఒకవేళ కార్యకారణాత్మకమైన ఈ జగత్తు ఉన్నది అని నీవు ఇంకా అనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఈ జగత్ అంతా ద్వైత ఐక్య లక్షణవర్జితము, దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యము, అనాది అనంతమైనట్టి బ్రహ్మమే గాని మరింకొకటి ఏమీ కాదు అను భావనను ప్రారంభించి దృఢపరచుకో. మనందరి వాస్తవ స్వరూపమగు బ్రహ్మము 1 అపత్కార్యమైనది, 2 అవిజ్ఞేయమైనది, 3 శివం అనగా శుభప్రదమైనది, 4 శాంతం, 5 అవ్యయమైనది. అట్టి సర్వాత్మక బ్రహ్మము దేనికి కర్త అవుతుంది, దేనికి భోక్త అవుతుంది? కనుక ఈ జగత్తు ఇందలి పుత్ర మిత్ర కళాత్రాది సంబంధములు తదితర జగద్విషయములు దేని చేతను నిర్వర్తించబడలేదు కనుక అవన్నీ లేనివే అవుతాయి. ఆత్మయే స్వరూపంగా గల నీవు ఇందు దేనికి కర్తవు కావు, భోక్తవు కావు. ఇదంతా కూడా జన్మరహితమై శాంతమై శివమై ఒప్పుచున్నది.
ఈ జగత్తు దేని యొక్క కార్యము కాదు. ఈ జగద్రూపమంతా మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు బ్రహ్మచైతన్య సిద్ధించుచున్నదవుచున్నది. ఇదంతా దేని యొక్క కార్యము కానందున ఈ ఆవిర్భూతమై కనబడు సృష్టి లేనిదే అని మరల నిర్ణయించి చెప్పుచున్నాను. ఇక్కడి పదార్థాల అభావమే వాస్తవమైన సిద్ధి, ఆ పదార్థాల భావనే అవాస్తవమైన సిద్ధి. పదార్థాలే లేనప్పుడు ఇక వాటి యొక్క జ్ఞానం మాత్రం ఎక్కడున్నది? ఆ జ్ఞానాన్ని ప్రకటించే అహంకారం మాత్రం ఎక్కడున్నది? కాబట్టి నీ యందు అహంకారం అని దోషం ఉండటానికే వీల్లేదు. ఒకవేళ ఉంటే అది భ్రమ యొక్క విన్యాసం మాత్రమే. అనగా తెలియబడే ఈ జగత్తు భ్రమ అయినట్లే అహంకారం కూడా భ్రమయే. కాబట్టి నీవు శుద్ధుడవు, సదా విముక్తుడవు, ఆత్మస్వరూపుడవు. నీకు బంధమోక్షాలు ఉండటానికి ఎప్పుడూ వీలు లేదు. శిఖిధ్వజుడు: ఓ దేవర్షి, తమరు యుక్తియుక్తంగా ఉత్తమమైన కథనం ప్రవచించారు. అవును, మీరు సెలవిచ్చినదంతా అక్షర సత్యం. 1. బ్రహ్మము దేహ జగత్తుగా పరిణమించడానికి కారణమే లేదు. 2. బ్రహ్మం ఈ జగత్తుకు కర్త కాదు. 3. కర్త అనేవాడే లేడు కనుక ఈ జగత్తు స్వతహాగా లేనిదే అయి ఉన్నది. 4. జగత్తే లేదు కనుక నామరూపాత్మకమైనదంతా బ్రహ్మచేతనే అనుభవం అవటం జరుగుతుంది. 5. భ్రమ తొలగటం చేత బ్రహ్మమే సర్వదా బ్రహ్మమునందు నెలకొని ఉన్నది అని నిర్మల దృష్టిచే తెలియవచ్చుచున్నది. పై 5 ఉత్తమ వాక్యాలు నాకు ప్రస్ఫుటమవుతున్నాయి. కనుక ఈ నామరూపాత్మక జగత్తుకు మాతాపితలు చిత్తాహంకారాలే. అయితే చిత్తాహంకారాలు ఏ క్షణమందును కొంచెం కూడా లేవు. ఈ విధంగా 1 జగత్తు, 2 చిత్తము, 3 అహంకారం మొదలైనవి లేనివి అవటం చేత నేను శుద్ధుడను, విబుద్ధుడను, శివస్వరూపుడను అయి ఉన్నాను. చైతన్యానికి వేరైన విషయ సమూహములు ఏమాత్రం లేవని మీరు బోధించారు. మీరు చెప్పుచుండగా ఒకవైపు వింటూనే మరొక వైపు పదార్థాల గురించి మీరు చెప్పిన కోణం నుండి విచారణ చేస్తూనే ఉన్నాను. అధ్యారోపం అనగా లేనిది ఆరోపించటం, అపవాదం ఉన్నది సరిగ్గా గుర్తించకపోవటం. ఈ 2 మార్గములలో నేను ఇంతకాలంగా మృతుడనై భ్రమిస్తూ సుదీర్ఘకాలం గడిపివేశాను. ఈ 2 మార్గాలను మీ వాక్యాలు ప్రసాదించిన జ్ఞానకాంతిచే పరిశీలించగా ఇప్పుడు అహంకారం మొదలుకొని ఈ దృశ్య ప్రపంచం వరకు సమస్త పదార్థాలు అసత్యాలుగా బాలుని వినోద విషాదాల వలె భ్రమ లీలా మాత్రంగా తెలిసిపోతున్నాయి. తత్ఫలితంగా సమస్తం బోధించబడుటచే ఇక నేను ఆకాశకోశం వలె విక్షేపరహితుడనై ఉన్నాను. అట్టి నా స్వరూపానికి నేనే నమస్కరిస్తున్నాను. చిరకాలానికి దేశకాల క్రియా సమూహ సహితమైన పదార్థ దృష్టి శమించింది. ఇప్పుడిక నేను అవినాశిని, నిర్వికారుడని, బ్రహ్మాత్ముడనైన స్థితి నంది ఉన్నాను. శాంతుడను, తృప్తుడనై సర్వత్రా వెలయుచున్నవాడనని నన్ను నేను దర్శిస్తున్నాను. నేను ఎక్కడికి పోవటం లేదు, ఎక్కడి నుండి వచ్చుట లేదు, ఉదయించటం లేదు, అస్తమించటం లేదు. ఎప్పుడు ఎట్లున్నానో ఎప్పటికీ అట్లే ఉండి ఉంటాను. తమరు కూడా అట్లే ఆనందైక రసస్వరూపులై సర్వదా ఉండండి. నేను ఆత్మస్వరూపుడను, శుద్ధుడను, శివస్వరూపుడను, పవిత్రుడను, మౌనస్వరూపుడను. ఇట్లు అఖండ బ్రహ్మాకారం ఉదయించడం చేత ఆ శిఖిధ్వజుడు బ్రహ్మమునందు ఘనీభూత మౌనస్వరూపుడై శాంతిస్వరూపుడై ప్రకాశించాడు. గాలి వీచని చోట నిశ్చలంగా ప్రకాశించే దీపంలాగా 2 గడియల కాలం నిశ్చలుడై ఉండిపోయాడు. జై శ్రీరామ్. ఈ విధంగా అహంకారం అనేది ఒక భ్రమ మాత్రమే అనే అంశాన్ని గురించి వివరిస్తూ మనకి ఇందులో ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక తర్వాతి అంశం 31. బ్రహ్మము యథాతథంగా ఉండి ఇక్కడ వినోదిస్తోంది. శ్రీ వశిష్ఠ మహర్షి. కుంభఋషి రాజువైపు చూచాడు. అతడు శీఘ్రంగా నిర్వికల్ప సమాధి వైపు అభిముఖం అవుతున్నట్లు గమనించాడు. తన యొక్క స్వలీలచే అతన్ని త్వరితంగా ప్రబోధితం చేశాడు. కుంభుడు సంకల్ప శక్తి చే పిలిచిన ఆ పిలుపును అందుకొని శిఖిధ్వజుడు మెల్లగా సమాధి నుండి బహిర్ముఖుడైనాడు. కుంభుని వైపు కృతజ్ఞతలను తెలుపుచూ కన్నులు తెరిచి చూచాడు. కుంభర్షి. ఓ రాజా, నీవు ఇప్పుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నావు. శివరూపుడవై చిన్నందుచున్నావు. ఇంతలోనే నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తుండటం గమనించి నిన్ను ఈ భౌతిక ప్రపంచం వైపుగా అభిముఖం చేశాను. అమృతానంద స్వస్వరూపాన్ని గ్రహించిన తర్వాత
ఇక ఈ దృశ్యాన్ని అస్తమింపజేయుట చేత గాని అస్తమింపజేయకపోవుట చేత గాని వచ్చే ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనము లేదు. ఒక్క పర్యాయం ఆత్మను దర్శించిన తర్వాత నీ ఇష్టానిష్టాలన్నీ నశించాయి. నీవిప్పుడు సమస్త కల్పనల నుండి విముక్తుడవై వెలుగుచున్నావు, జీవన్ముక్తుడవయ్యావు. ఇక మోహ కారణాలు నీ యందు లేవు. శిఖిధ్వజుడు ఆ కొద్ది క్షణాలలోనే విశ్రాంతి చిత్తుడై ముక్తాత్ముడయ్యాడు. కుంభఋషిచే మేలుకొల్పబడ్డాడు కదా. లీలా మాత్రంగా దృశ్య వస్తువు యొక్క సత్తను గాంచుచు కుంభుని వైపు చూచి ఇట్లు పలికాడు శిఖిధ్వజుడు. హే పరమజ్ఞాత కుంభమునీంద్ర, మీరు ఇప్పటిదాకా వచించిన దాన్ని అనుసరించి నాకు అంతా సుబోధకమైనది. అయినప్పటికీ బోధ యొక్క సుదృఢత కొరకై మరలా ఒక చిన్న ప్రశ్న అడగాలని అనిపిస్తోంది. శివమై శాంతమైన నిరాభాసితమైన సర్వదా ప్రకటితమైన ఆత్మయందు ద్రష్ట దర్శనం దృశ్యాల సమావేశమగు ఈ దృశ్య ప్రపంచ ప్రతీతి ఎట్లా, ఎక్కడి నుండి, ఎందుకు ఏర్పడుతోంది? కుంభ మహర్షి: మహారాజా, నీవు చక్కటి ప్రశ్న వేశావు. వాస్తవానికి అజ్ఞానావరణం తొలగుటచే నీవు స్వయం ప్రకాశకుడగు సూర్యభగవానుని వలె ప్రకాశిస్తున్నావు. నీకింకా ఏ శంకలు లేవని నాకు తెలుసు. అయినా కూడా నీ ప్రశ్నకు సంబంధించిన విషయం మనం ఇంకా చర్చించలేదు కనుక నీ ప్రశ్న వర్తమానానికి సముచితమే. చెప్తాను, విను. అనేక పదార్థములచే పూర్ణమైనట్టి ఈ చరాచర ప్రపంచం నీకు కనిపిస్తోంది కదా. ఇదంతా కూడా ఒకానొకప్పుడు కల్పాంతంలో నశించబోచున్నది. ఆ మహాకల్పాంతంలో అంతా నశించిన తర్వాత ఇంకా శేషించేదేమైనా ఉన్నదా? నాశనానికి విషయమే కానీ ఒకానొకటి ఉన్నది. దానిని శాస్త్రజ్ఞులు ఆత్మ, సన్మాత్రం, చిన్మాత్రం మొదలైన పేర్లతో సంబోధిస్తున్నారు. అది వాక్యాలకు అందనిది. అయినప్పటికీ శిష్యవాత్సల్యంతో అది మార్చి ఏవో ఆయా శబ్దాలతో వర్ణించబడుతోంది. ఆ కోసల రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలంగా కలలుకంటున్న శత్రురాజు సింహాసనాన్ని ప్రతి ఒక్క స్వరూపం ఆ బ్రహ్మము ఆ శత్రురాజు అనేక ఉత్తమ వచనాలచే దర్శించే వారిచే వేదోపనిషత్ ఆదిగా గల ఆయా గ్రంథములచే ప్రవచించబడుతోంది. అక్కడి వారందరి కన్నులు కప్పి ఎక్కడో తనకి అప్పటికి తెలియని సుదూర ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ భగీరథుడు తన పేరు కార్యం అవిజ్ఞేయం సుదూర గ్రామములను అరణ్యములందు ఓపికతో వచించడం నిర్వాణ రూపం సర్వత్రా ఉదయించినది. నిజబోధచే పూర్ణమైన జీవితం గడుచుచుండగా కొంతకాలానికి పదార్థంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. స్థూలతర పదార్థముల కంటే స్థూలమైన శాంతి లభించగా ఆత్మన్నిటికంటే గురుతరమైన నిర్వికార స్థితిని శ్రేష్టతర పదార్థం భూమండలం శ్రేష్టతరమైనది. భూమండలంలో గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒక పరమాణు కూడా మహాసూక్ష్మ స్థూలరాజ్యంలో ప్రవేశించాడు. ఆత్మ ఎదుట ఆకాశం కూడా అత్యంత స్థూలమైనదే లేకుండానే ప్రధాన నగరాన్ని ఎంత స్థూలమైనదంటే చేరాడు. దాని ఎదుట ఈ సమస్త బ్రహ్మాండం ఒక అణువువలె గోచరిస్తోంది. భిక్ష యాచిస్తూ ఉండేవాడు. ఓ రాజా, కొందరు పౌరులు, కొందరు మంత్రులు అతనిని గుర్తించడం జరిగింది. అయినప్పటికీ అతనిని చూసిన కొద్ది మంది ఖేదచిత్తులయ్యారు. అనేక ప్రాణికోట్లతో కూడిన ఈ జగత్తు యొక్క ఏ స్ఫురణ అనుభవం అవుతుందో అదంతా కూడా పరమాత్మ నుండి ఉత్పన్నమైన బ్రహ్మదేవుని అహంభావ రూపమగు జ్ఞాన ధ్యానము అని నీవు ఎరిగి ఉండుము. ఆ బ్రహ్మదేవుని అహంభావం నందే ఈ జగత్తు విషయ రూపమున స్థితి నొంది ఉన్నది. అట్టి జగత్ స్థితిని విరాట్ రూపం అని కూడా పిలుస్తున్నారు. వాయువుకు వాయువీచికలకు భేదం లేనట్లు, శూన్యత్వం ఆకాశాలు ఒకటే అయినట్లు, చిన్మాత్రం అందులోంచి బయలుదేరిన అహంభావ స్ఫురణకు ఏమాత్రం భేదం లేదు. దేశకాలాలకు అసంబంధితమైన జలం వివిధ రీతులైన పేర్లతో, నదీ నదనామధేయాలతో అకారణంగా ఉన్నట్లే దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నమగు పరమాత్మయందు అకారణంగా ఈ జగత్తు స్థితి కలిగి ఉంటుంది. ఆకారరహితమగు బంగారం రకరకాల ఆకారాలచే రకరకాల ఆభరణ నామాలను అనగా గాజులు, గొలుసు, ఉంగరం మొదలైన పేర్లను పొందుతోంది. చూచావా? తాను నిరాకారమై ఉండి కూడా బ్రహ్మం అకారణంగా వివిధ దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన ఈ జగత్తు తన యందు ప్రకటీకరిస్తోంది. ఈ జగద్రూప రాజ్యానికి బ్రహ్మమే చక్రవర్తి. సర్వశ్రేష్టము, నాశరహితము, ద్వైతవర్జితము, నిర్మలము, శాంతము అయినట్టి బ్రహ్మము యొక్క సమక్షంలో ఈ జగత్తు ఒక తృణం వల్ల అతి తుచ్చమై తోచుచున్నది. పరమశ్రేయదాయకమగు బ్రహ్మం ఉండటం చేతనే ఈ జగత్తు శోభను, సత్తను ప్రదర్శించగలుగుతోంది. ఇందలి సారం బ్రహ్మమే. బ్రహ్మం ఒక్కటే సర్వత్రా వ్యాపించి చిన్మాత్ర స్వరూపమై, నిరూపాధిక ప్రేమ పదమై, అద్వితీయమై, ద్వైత ఐక్యరహితమై సర్వదా ఉండి ఉంటుంది.
పైన మనం ఇప్పటిదాకా వర్ణించుకున్న శాస్త్ర ప్రవచిత విశేషముల కారణంగా ద్వితీయమైన కల్పన ఎక్కడ అనేది లేదు. సర్వదా పూర్ణమై అక్షయమై నిర్మలమైనట్టి ఆత్మతత్వమే ప్రకాశించుచున్నది. అది సదా సర్వరూపమై సర్వాకారంగా ఉదయిస్తూ ఒప్పుచున్నది. అయినా కూడా అది కళ్ళకు కనబడేది కాదు, చేతులచే నిర్వర్తించబడే కర్మ సంబంధితమైనది కాదు. అది వాటన్నింటికీ కార్యము కాదు, కారణము కాదు. ఆ బ్రహ్మం ప్రత్యక్ష అనుమానములచే ఎక్కడ పొందబడేది కాదు. అయితే అదెవరికి వారే తమ అనుభవంగా ధృవీకరించుకోవలసినది. ప్రపంచంలో ఏది పొందితే ఏం లాభం? నిరతిశయానంద స్వరూపము, సర్వశ్రేష్టము, సర్వరూపము, సర్వాత్మకము, అతి సూక్ష్మము, స్వచ్ఛము, అనుభవ మాత్రమాగు ఆ బ్రహ్మం ఒక్కటే మహత్తర సాధ్యమైన వస్తువు. చిన్మాత్రము, పరమాత్మ స్వరూపము ఇత్యాది శబ్ద తదర్థ రూపమే, వ్యక్త అవ్యక్త స్వరూపమే, నిరాభాసమే, దృక్మాత్రమైనది ఆ బ్రహ్మము. పరమార్థ దృష్టికి అది మాత్రమే సత్తు, వ్యవహార దృష్టికి అది అసత్తుగా అనిపించటమే ఇక్కడి చమత్కారం. ఇట్లు సత్ అసత్ రూపంగా భాషించే బ్రహ్మమునకు కారణత్వం ఎట్లా సంభవిస్తుందో చెప్పు రాజా. ఆ బ్రహ్మం నామరూపరహితం కాబట్టి దేనికి బీజం కాదు, కారణం కాదు. కనుక వ్యాపక రూపముగా పరమాత్మ నుండి ప్రమాణ ప్రమేయాల రూపముగా ఈ జగత్తు కించిత్ కూడా జనించజాలదు. ఈ జీవుని అనుభవం ఎట్లా ఉన్నా సరే సర్వుల స్వరూపముగా ఆత్మ కర్త కర్మ కరణాదిరహితమై ఉన్నది. సత్యమై, నాశనరహితమై, చిద్ఘన మాత్రమై, నిరాభాసమై ఉన్నది. ఆ ఆత్మస్వరూపం స్వయంగా అనుభవం మాత్రమై ఉన్నదని మాత్రం తప్పకుండా సిద్ధాంతీకరించవచ్చు. కాబట్టి ఓ రాజర్షి, మనం నీ ప్రశ్నకు సమాధాన రూపంగా ఇప్పటి వరకు చెప్పుకున్న దానిని అనుసరించి ఆ పరబ్రహ్మం నుండి ఏది ఉత్పన్నమగుట లేదు. ఎందుకంటే జలంలో సకారణంగా పుట్టిన తరంగాలు జలం కంటే వేరని ఎవరంటారు? ఇక బ్రహ్మం నుండి నిష్కారణంగా ఉత్పన్నమైన ఈ జగత్తు ఎట్లు, ఎవనికి, ఎందుకు, దేనికంటే భిన్నంగా లభించగలదు చెప్పు. ద్రష్టలందరి స్వరూపం బ్రహ్మమే అయి ఉండగా ఒక ద్రష్టకు వేరొక ద్రష్ట నుండి అనుభవం అయ్యేది బ్రహ్మం కాక మరేమిటి? దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నమగు పరబ్రహ్మమున అకారణంగా ఈ జగత్తు ప్రదర్శితమవుతోంది అని ఇతఃపూర్వమే అనేక చోట్ల శాస్త్రకారులు నిర్ణయించి చెప్పారు. నీవు మీ రాజసభలో జరిగిన అనేక సత్సంగములలో ఈ విషయాలు, శాస్త్రజ్ఞ ప్రవచనాలను వినియే ఉన్నావు కదా. శిఖిధ్వజుడు: మహాత్మా, జలంలో తరంగాలు సకారణమై ఉన్నాయి. బ్రహ్మమున ఈ అహంకార జగదాదులు అకారణమై ఉన్నాయి అని మీరు చెప్పినప్పుడు ఈ సకారణ అకారణ వ్యవహారం ఏమిటో నేను గ్రహించలేకపోతున్నాను. కుంభర్షి: రాజా విను. పంచభూతాల సమ్మేళనంచే జలం ఏర్పడుతుంది. ఆ జలంచే సముద్రం తయారవుతున్నది. బాహ్యమున వాయు ప్రసరణ కారణంగా జలతరంగాల రూపంగా ప్రసరిస్తోంది. అందుచేత జలతరంగాలు సకారణమై ఉన్నాయి అని మనం అంటున్నాం. బ్రహ్మం నుండి అహంకారం పుట్టుటకు కారణం ఏదైనా ఉన్నదా? ఎవరైనా చెప్పగలరా? లేదు. అందుచేత బ్రహ్మం నుండి అహంకారం పుట్టడానికి సహకారిక కారణం లేదు అని అనవలసి వస్తుంది. కనుక బ్రహ్మం అహంకారంగాను జగత్తుగాను పరిణమిస్తోంది అని అనటానికి కుదరదు అని చెప్పటానికే సకారణ అకారణ పదాలను ఉపయోగించాను. అయితే బ్రహ్మమునందు అకారణంగా ప్రకటనమయ్యే అహంకార జగదాదులు బ్రహ్మం కంటే వేరు కాదు అనే సిద్ధాంతమును తత్వజ్ఞానం లేకపోతే ఎవ్వరూ ఎరుగజాలరు. ఇక నీ విషయానికి వస్తే నీవు తత్వజ్ఞానం లేక అద్వైత జ్ఞానం ఎరిగే ఉన్నావు కదా. కాబట్టి ఈ సిద్ధాంతం నీకు అత్యంత సులభంగా సుబోధకం కాగలదని ఉద్దేశంతో అట్లు చెప్పాను. ఓ రాజా, ఈ జగత్తు గాని అహం మొదలైనవి గాని పరమాత్మ యందు లేవు. కనుక ఈ జగత్తు జగత్ శబ్దార్థరహితమై శివమే లేక బ్రహ్మమే అయి ఉన్నది. ఆకాశం నందు ఆకాశం కంటే సూక్ష్మమైన సంకల్పమయ ఊహానిర్మిత గంధర్వ నగర రచన ఎట్లున్నదో, ఆకాశం నందు నిత్యశాంతమగు శూన్య సత్తా ఎట్లు ఏర్పడి ఉన్నదో ఈ జగత్తు కూడా ఆ విధంగానే ఈశ్వరుని యందు శూన్య సత్తా రూపమై మౌనంగా ఏర్పడి ఉన్నదని గ్రహించు. ఈ జగత్తును చైతన్య రూపంగా గాని లేక శూన్య రూపంగా గాని లెస్సగా ఎరిగిన అప్పుడది బ్రహ్మరూపమే కాగలదు. సమ్యక్ జ్ఞాన ప్రభావంచే ఈ జగత్తు అమృత తుల్యం కాగలదు. అట్లా కాకుండా అసమ్యక్ జ్ఞానంచే చూచావా, ఈ జగత్తంతా కూడా అమంగళకరమై మహాదుఃఖప్రదమై సంప్రాప్తించగలదు సుమ. ఒకడు ఏ భావముతో ఏ అనుభవమును దర్శిస్తాడో అతనికి అదే అట్లు అనుభవం అవ్వగలదు. మాయతో కూడిన ఈశ్వరుడు కూడా భావనను అనుసరించే తత్సంబంధిత పదార్థ రూపమును సంతరించుకుంటున్నాడు.
యద్భావం తద్భవతి. ఒకడు అమృతంను ఇది విషము అని భావనచే భుజిస్తే అది అట్లే అనుభవమగలదు. జ్వాలాతిమిరము అనగా కంటికి వచ్చే ఒకానొక జబ్బుచే ఆకాశంలో వెంట్రుకలు ముత్యములు ఉన్నట్లు అగుపిస్తాయి. అట్టి రూపంలో ఎన్ని కనిపించినా వాస్తవానికి అవన్నీ ఆకాశం మాత్రమే కదా. ఈ జగత్తు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది బ్రహ్మసత్తే అయి ఉన్నది. ఎందుచేత ఈ జగత్తు స్ఫురిస్తుందంటావా? చిత్స్వరూపమగు పరబ్రహ్మం తన యందు ఎందుకో ఒకప్పుడు మంద ప్రబోధయుక్తమై ఉంటుంది. అప్పుడు అది తన యందు దేహము దేహి మొదలైన జగత్ స్వరూపములను గాంచుచున్నది. అది మరొకప్పుడు దృఢ జ్ఞానయుక్తం కాగా అప్పుడు తన పట్ల తానే పరమశాంతమగు కేవల శివరూపంగా భాషించుచున్నది. శిఖిధ్వజుడు: ఓ దేవర్షి, మీరు చెప్పేదంతా వింటుంటే నాకు అహం అనేది కూడా బ్రహ్మమేనా ఎట్లా అనే ప్రశ్న ఇంకా కొంత కొనసాగుతూనే ఉన్నది. కుంభఋషి: అట్టి నీ ప్రశ్న అనుచితమేనని చెప్పక తప్పదు. ఎందుకంటావేమో. ఏదైనా వాస్తవంగా ఉన్నదైతే అది బ్రహ్మమా లేక మరి ఒకట అనే ప్రశ్న, దానికి ఒక సమాధానం ఉండవచ్చునేమో. ఏ వస్తువు అయితే వాస్తవంగా విద్యమానమై లేదో ఇక అది బ్రహ్మమా కాదా అని అడగటం ఎందుకు? కళలో సంపాదించిన ధనం కాదంటారా ఎట్లా అన్నట్లున్నది నీ ప్రశ్న. ఏది విచారణ చేయగా అట్టిది లేనే లేదు అని నిరూపించబడుతోందో అది దాని లాభ నష్టముల గురించి నిత్యానిత్యాదుల గురించి విచారించే గాని తరచి ప్రశ్నించటం చేత కానీ ఏం ప్రయోజనం? బంగారానికి దీని ఆకారం ఇట్టిది అనున్నదేమీ ఉండకపోయినా సువర్ణం అన్న తర్వాత ఏదో ఒక ఆకారం ఉండి ఉంటుంది కదా. అట్లాగే జగత్తు అహంభావాలు అనేవి లేకపోతే ఏది బ్రహ్మం ఏది కాదు అనే ప్రశ్నార్హత కూడా ఈశ్వరుని యందు ఉండదు. కారణం అనేది లేనందువలన జగత్తు యథార్థమునకు లేనిదే అవుతున్నది. కాబట్టి బ్రహ్మమే జగద్రూపంగా అహం రూపంగా విజృంభించుచున్నదగుచున్నది. అయితే ఆ బ్రహ్మము తన స్వరూపం యొక్క పరిణామం అనేది కించిత్ కూడా గావించకయే యథాతథంగా తాను ఉంటూనే ఈ విధంగా జగద్రూపంన అహం రూపంలో ఉంటుంది. దంపతులు కామ ప్రేరితులై యథాతథ స్వరూపులై ఉంటూనే పుత్రుడు జన్మించడానికి కారణమగుచున్నట్లు మాయాను ఆవరణంతో కూడిన ఈశ్వరమయులగు ఈ సమస్త పదార్థములు ఆ ఈశ్వరుని ప్రేరణచే అనుభవానికి అర్హత పొందుచున్నాయి. అట్టి ప్రేరణ కొరకై ద్రష్ట దృశ్యం అను రెండు పరస్పరం ప్రేరితములై తత్ప్రయోజనంగా ఈ పంచభూతాత్మక సమూహమును వాటి కార్య చమత్కారాన్ని గావించుచున్నాయి. అనగా చిన్మాత్రమే మాయా సమేత చిన్మాత్రం ద్వారా ఆయా వివిధ రూపములు ధరించి ఆయా కార్యముల రూపంలో పరిచ్ఛిన్నమై ఉంటుంది. చిన్మాత్రమే మాయా సమన్వితమై సృష్టి రూప చమత్కారంగా సాక్షాత్కార వైభవం ప్రదర్శిస్తోంది. పూర్ణరూపమగు బ్రహ్మము నుండి పూర్ణరూపంలో అగు ఈ జగత్ అహంకారాలు వాటిని ధరించినట్లు కనిపించే ఈ జీవులు మాయచే ప్రకటితమవుతున్నారు. పూర్ణం నుండి బయలువడినట్టి వాటి యొక్క క్రియాదుల చమత్కారములన్నీ పూర్ణంలే. ఈ జీవులంతా పూర్ణం నుండి బయలుదేరి పూర్ణంలోనే ఉంటూ తిరిగి పూర్ణరూపులే అవుతున్నారు. మాయతో కూడుకున్నప్పుడు కూడా ఈ జీవుల రూపం బ్రహ్మమే. మాయావరణం తొలగినప్పుడు శేషించేది బ్రహ్మమే. చిన్మాత్రమగు ఆత్మయందు చిన్మాత్ర రూపమగు జగత్తు స్ఫురిస్తోంది. యథార్థానికి బ్రహ్మం సృష్టి రూపరచనగా స్ఫురించకై స్ఫురిస్తున్నట్లు తోచుచున్నది. ఓ రాజర్షి, మరల ప్రకటిస్తున్నాను. ఇక్కడ గాని మరెక్కడ గాని చిన్మాత్రమగు ఆత్మయందు చిన్మాత్రమే స్ఫురిస్తోంది. ఆ స్ఫురణయే జగద్దృష్టికి జగత్తుగా ప్రసిద్ధమగుచున్నది. ప్రత్యేగాత్మకమగు చైతన్యం యొక్క నిరామయ తేజోమయ ఆద్యంతరహిత చిత్స్వరూపంను ఏమాత్రం వదలకై సృష్టాదియందు అనేక విధములైన మనోరూపములను పొంది వినోదిస్తోంది. పరమాత్మ తన యొక్క స్థూల రూపకల్పనచే ప్రకాశశీలుడై స్వయంగా విరాట్ స్వరూపమును అనగా సమిష్టి సృష్టికర్త స్వరూపం లేదా సృష్టి ప్రజ్ఞా స్వరూపం ధరిస్తున్నాడు. ఆ పరమాత్మే మరల వ్యష్టి జీవభావంచే జగద్భ్రాంతికి కారణంగా అవుచున్నాడు. ఈ జగత్తును సత్యంగా చూచుచున్నాడు. మరొకప్పుడు పరమార్థ దృష్టిచే దానిని సత్తుగా పరమాత్మ రూపంగా గాంచుచున్నాడు. అతని భావన యొక్క దార్ఢ్యంలే చేత అండజ స్వేదజ బీజదాది చతుర్విధ ప్రాణుల రూపత్వమును ఇటు దృశ్య రూపత్వమును క్షణంలో పొందుచున్నాడు. జగత్తు అని పిలువబడే ఈ శాంతరూప బ్రహ్మం స్వభావం గాని
నామరూపరహితమై అనిర్వచనమే ఒప్పుచున్నది. ప్రకాశరూపమై అనుభవాత్మకమై సదా సర్వదా ఏకమైనట్టి పరబ్రహ్మము స్వమాయచే నిజ చమత్కృతి ద్వారా అహంకార జగత్తుల వలె దృశ్య దర్శన రూపమై వెలుచున్నది. ఉన్న సత్యం ఇదే, తదితరమైనదంతా కల్పన మాత్రమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బ్రహ్మము యథాతథంగా ఉండి ఇక్కడ వినోదిస్తున్నది అనే అంశాన్ని గురించి విపులంగా వివరించడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ